ఎందుకంటే సాక్షాత్తు అపోస్తులైనటువంటి పౌలు శీలలు ప్రసంగం చేస్తున్నప్పుడు వారిని పరీక్షించారట. మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము 10వ వచనంలో, వెంటనే సౌదులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి. అపోస్తులైనటువంటి పౌలు అనేక సంఘాలు కట్టాడు, అనేక గ్రంథాలు రాశాడు. దేవుని యొక్క మహిమ జ్ఞానము ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి వ్యక్తి వచ్చి వాక్యము చెబుతున్నాడు, ప్రసంగం చెబుతున్నాడు. ఆ ప్రసంగాన్ని వీళ్ళేం చేస్తున్నాడు, లేఖనాలు అలా ఉన్నాయా లేవా అని పరీక్షిస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానముతో గనులై ఉన్నారు కనుకనే పరీక్షిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఆ పరిశోధనలో వీళ్ళు జ్ఞానము కలిగిన వారని తెలుసుకున్నారు, వెంబడించారు. నేటి క్రైస్తవంలో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? దైవ జ్ఞానము కలిగి ఎవరు అబద్ధ అపోస్తలు, ఎవరు నిజమైనటువంటి అపోస్తలు, ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు నిజమైనటువంటి ప్రవక్త, ఎవరు నిజమైన బోధకుడు, ఎవరు నిజమైనటువంటి బోధకుడు కాదో అలా గుర్తించగలగపోతే జీవితం వ్యర్థమవుతుంది, భక్తి వ్యర్థమవుతుంది, నరకాగ్ని నీకు మిగులుతుంది. మార్గము తెలియదు, ద్వారము దొరకదు, లేఖనము అర్థం కాదు, దేవుడు అర్థం కాదు, దేవుడి జ్ఞానం ఉండదు, దేవునికి మహిమ ఉండదు, దేవునికి ఆత్మ ఉండదు, వ్యర్థమైపోతుంది. అవ్యర్థంగా నువ్వు ఉండకూడదు అనుకుంటే దేవుని జ్ఞానము కావాలి, దేవుని జ్ఞానం కావాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానం పొందుకోవాలి, దేవుని అడగాలి. దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందుకోగలిగితేనే నువ్వు బోధకులను గుర్తించగలవు. లేఖనాల మీద అవగాహన ఉండాలి, లేఖనాల మీద అవగాహన ఉండాలి, వాక్యం మీద అవగాహన ఉండాలి, దైవ జ్ఞానం కలిగి ఉండాలి. అలా లేకపోతే భక్తి వ్యర్థమవుతుంది. అందుకే ప్రతి వ్యక్తి కూడా దేవుని జ్ఞానమును పొందుకోవాలి. అందుకే దేవుని యొక్క జ్ఞానం ఉన్నది, విస్తారమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఎవరికైనా నువ్వు జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమని అడుగుదాం, దేవుని అడుగుదాం, దైవ జ్ఞానాన్ని పొందుకుందాం, లేఖనాలను